హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనం మెగా టీఎస్కి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలంటూ అభ్యర్థుల నిరసన, దీనికి సంబంధించిన వీడియో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ప్రాబ్లం అనేది ఎలా చెక్ చేశారు, కొంతమందికి రెస్పాన్స్ షీట్లో వాళ్ళు పెట్టిన సమాధానాలు కాకుండా వేరే వేరే సమాధానాలు వచ్చినాయి. అలాగని వాళ్ళు మార్క్స్ కోల్పోవడం అనేది జరిగిందంటూ చాలామంది అభ్యర్థులు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మన సోషల్ మీడియా చూస్తున్నాం, చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ మీ రెస్పాన్స్ షీట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా నెగ్లెక్ట్గా ఉండమాకండి. వచ్చిన మార్క్స్ వస్తాయి లేకపోతే లేదు అన్నట్టుగా కంపల్సరీ మీ రెస్పాన్స్ షీట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే అంటే మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే, మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలంటూ అభ్యర్థులు నిరసనలను తెలియజేస్తున్నారు. అలాగే మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో తప్పిదాలు జరిగాయంటూ 15 మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలివచ్చారు. తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్టు రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపోయాడు. తనకు 3 ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని, ఒకదానికి సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన కూడా తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక అభ్యర్థి ఏం చేశారంటే, తను ఏదైతే ఎగ్జామ్ రాశాడో ఆ ఎగ్జామ్లో 10 ప్రశ్నలకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా కేవలం 10 ప్రశ్నలకు మాత్రమే రెస్పాన్స్ షీట్లో వచ్చిందని, 10 ప్రశ్నలు పెట్టినట్టుగా సమాధానం వచ్చిందని, రెస్పాన్స్ షీట్లో వచ్చిందని ఓ అభ్యర్థి వాపారు. తనకు 3 ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని. అయితే ఇక్కడ నాకు తెలిసి ఏంటంటే, మీరు ఒక్కొక్కసారి మన కంప్యూటర్లో క్లిక్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోయి ఒకవేళ ఫర్గట్ అయినా కానీ ఇలాంటి తప్పిదం జరిగే అవకాశాలు ఉంటుంది. దానికి అనుకూలంగా ఒకవేళ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన ఏదైనా తప్పిదం జరిగితే నెక్స్ట్ మనకి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒకదానికి సమాధానం రాయనట్టు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు. అన్నిటికీ సమాధానం రాసిన 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాసినట్టు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు. ఇందులో అభ్యర్థి ప్రశ్నపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు. ఎక్కడా జవాబులకు టిక్ మార్కు పెట్టలేదని పేర్కొన్నారు. మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటామో అప్పుడు ఆ అభ్యర్థి ఎక్కడ తనకి టిక్ మార్క్ అనేది పెట్టలేదని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందుకే అతనికి అలా వచ్చేమో అన్న ఐడియాతో ఉన్నారు. దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లో అలా వచ్చిందని వెల్లడించారు. మిగతా వారికి సంబంధించిన ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్టు తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని గురువారాల కార్యాలయానికి రావాలని సూచించారు. ఎవరైతే సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలి వచ్చారో ఆ 10 మందిలో కొంతమందికి ఇలా వచ్చింది, కొంతమందికి ఏమో నెక్స్ట్ ఆన్లైన్ బ్యాకప్ రిపోర్ట్ ఉంటుంది కదా, అది తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీరు గురువారంలో కార్యాలయానికి రావాలని వాళ్ళని రమ్మని వాళ్ళకి చెప్పి పంపించినట్టున్నారు. ఓకేనా? నెక్స్ట్, డిఎస్సిపై వందతులు నమ్మొద్దు కన్వీనర్ అన్నారు. మెగా డిఎస్పై సామాజిక మాధ్యమాలలో వచ్చే వందతులు నమ్మొద్దని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గారు తెలిపారు. అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో ఉన్న నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి. డిఎస్సిని పూర్తిగా ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి మెయిన్ వెబ్సైట్లో డిఎస్సికి సంబంధించిన మన క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మనకి ఏదైనా రెస్పాన్స్ షీట్లో కరెక్ట్గా ఆన్సర్ రాకపోయి ఉంటే క్యాండిడేట్ ఐడి లాగిన్ ద్వారా మనము అబ్జెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. ఏ క్వశ్చన్ ఉందే ఎలా పెట్టాలి అనేది, మనం ఎలా పంపించాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చేసి పంపిస్తాను. ఓకేనా? అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి. డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాం. ప్రతి విద్యార్థి లాగిన్, జవాబుల ఎంపిక, నమోదు తదితర వివరాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉంటుందని తెలిపారు. మేము ఇక్కడ చూడడం కాదు, మీరు ఏదైతే లాగిన్ అయ్యి మనం పెడుతున్నాం కదా సెల్ఫ్గా, అది కంపల్సరీ ఆడిట్ ట్రయల్ సర్వర్లో భద్రంగా ఉంటుందని తెలియజేశారు. ఫ్రెండ్స్, కంపల్సరీ ఎవరైతే రెస్పాన్స్ షీట్ అనేది చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు కంపల్సరీ మీ రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకోండి. అలాగే మీరు పెట్టిన ఆన్సర్స్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా చేంజ్ అయిందా,
చేంజ్ అయితే మనం ఈ అబ్జెక్షన్ రిపోర్ట్ అనేది మెయిన్ సైట్‌లో నుంచి మనం వాడుకోవచ్చు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్‌గా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.